వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ఆరోగ్యమనున్నది ఎన్ని అంశాల సమ్మేళనము? ఆప్షన్ 1 3 అంశాలు, ఆప్షన్ 2 4 అంశాలు, ఆప్షన్ 3 5 అంశాలు, ఆప్షన్ 4 6 అంశాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 4 అంశాలు. మరో ప్రశ్న, క్రింది వాటిలో దేనిని హంచ్బ్యాక్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 లార్డోసిస్, ఆప్షన్ 2 కైపోసిస్, ఆప్షన్ 3 స్కోలియోసిస్, ఆప్షన్ 4 స్కోలియోలార్డోసిస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 కైపోసిస్. మరో ప్రశ్న, మానవ శరీరానికి ఎదుగుదల, శక్తి ఉత్పత్తి మరియు ఇతర జీవక్రియ కార్యకలాపాలకు ఎన్ని ఆవశ్యకమైన ఖనిజ లవణాలు అవసరం? ఆప్షన్ 1 11 ఖనిజ లవణాలు, ఆప్షన్ 2 12 ఖనిజ లవణాలు, ఆప్షన్ 3 13 ఖనిజ లవణాలు, ఆప్షన్ 4 14 ఖనిజ లవణాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 13 ఖనిజ లవణాలు. మరో ప్రశ్న, ప్రతిరోజు తేలికపాటి పనిచేయు వారికి ఎన్ని కిలో క్యాలరీల శక్తి అవసరం? ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2006లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 1650 కిలో క్యాలరీస్, ఆప్షన్ 2 1775 కిలో క్యాలరీస్, ఆప్షన్ 3 1800 కిలో క్యాలరీస్, ఆప్షన్ 4 1875 కిలో క్యాలరీస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1875 కిలో క్యాలరీస్. మరో ప్రశ్న, క్రింది వాటిలో దేనిని బాడీ రిఫ్రెషర్, శరీర ఉత్తేజకారిణి అని పిలుస్తారు? ఆప్షన్ 1 పొటాషియం, ఆప్షన్ 2 మెగ్నీషియం, ఆప్షన్ 3 సల్ఫర్, ఆప్షన్ 4 అయోడిన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 మెగ్నీషియం. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.